నమస్తే, నేను మీ ఆదిమూల శేఖర్. మీరు చూస్తున్నారు ధర్మచక్రం న్యూస్. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఎలా అయ్యాయంటే ఏ అంశాన్నైనా రాజకీయాలతో ముడిపెట్టి చూడాల్సిందే. అది పండగ అయినా, పబ్బమైనా, సినిమా అయినా, చావైనా, తద్దినం అయినా, ఏదైనా సరే దానికి ఆటోమేటిక్ గా మనకు తెలియకుండానే ఈ రాజకీయాలు వచ్చేస్తుంటాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు బాధితులున్నా వాళ్ళకి రాజకీయాలు ఆపాదిస్తారు, లేకపోతే నిందితుడున్నా దాంట్లో రాజకీయాలు ఆపాదిస్తారు, మంచి జరిగినా రాజకీయాలు ఆపాదిస్తారు, లేకపోతే చెడ్డ జరిగినా దానికి రాజకీయాలు ఆపాదిస్తారు. ఇప్పుడు పుష్ప 2 మూవీ చూసుకుంటే, బన్నీ నటించిన పుష్ప 2 మూవీ గురించి ఇప్పుడు మనం పరిశీలిస్తే, ఒకవైపు వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు వీళ్ళందరూ ఆ సినిమా అద్భుతంగా ఉందని ప్రమోట్ చేస్తుంటే సోషల్ మీడియాలో, మరోవైపు జనసేన, టీడీపీ సంబంధించిన కార్యకర్తలు వీళ్ళందరూ ఆ సినిమా బాగోలేదంటూ ప్రచారం పరిస్తున్నారు. ఈ రెండు ఎలా ఉన్నాయంటే, సినిమా చూడడం లేకపోతే అది బాగుందా బాగలేదా అని ఒక అభిప్రాయం చెప్పడం తప్పు కాదు, అది ఒక హక్కు కూడా సినిమా చూసిన తర్వాత. కానీ ఆ సినిమాని ముంచేయాలనో, ఆ సినిమా లేకపోతే బాగా పైకి తేల్చాలనో ఒక ప్రచారం చేయడం అయితే ఒక దుర్మార్గం. అంటే ఒక కుట్రపూరితంగా, ఒక కూడబలుకునేట్టుగా బన్నీ గతంలో చేసిన చర్యలను దృష్టిలో పెట్టుకొని అతన్ని ఇబ్బంది పెట్టడం కోసం మొత్తం సినిమానే దెబ్బతీయడం కోసం ప్రయత్నిస్తున్నారు. అసలు ఈ పరిస్థితి గురించి మనకు తెలుసు. బన్నీ గత ఎన్నికల సమయంలో కర్నూలులో తన మిత్రుడైన ఒక వైసీపీ అభ్యర్థి ఇంటికి వెళ్ళడం, దానిపైన జనసేన శ్రేణులు లేకపోతే టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేయడం తెలిసింది. అప్పటి నుంచి బన్నీ అంటే ఏమాత్రం పొసగని జనసేన, టీడీపీ కార్యకర్తలు ఇప్పుడు ఈ పుష్ప 2 సినిమా మీద పడ్డారు. ఆ సినిమాని దెబ్బతీయడం కోసం శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. ఆ సినిమా వ్యతిరేకంగా రివ్యూలు రాస్తున్నారు. అసలు పూర్తిగా బాగలేదని మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా వాళ్ళ హక్కు అది, బాగుందా బాగలేదని చెప్పొచ్చు, తప్పులేదు. కానీ ఆ దెబ్బతీయడం, బన్నీ మీద కోపంతో మొత్తం ఒక సినిమానే దెబ్బతీయాలని, అది 100 కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమా. ఈ సినిమాకి టికెట్లు భారీగా పెంచారు. అది న్యాయమా కాదంటే అది వేరే అంశం. కానీ ఒక సినిమాగా చూడకుండా దానికి రాజకీయాలు ముడేసి రాజకీయాల ఉద్దేశాలతో చూడడమే ఇప్పుడు ఇక్కడ అభ్యంతరం. ఆ సినిమాని ఏ విధంగా ఏ స్థాయికి వెళ్ళిందంటే, సినిమా రిలీజ్ అయ్యి 100 కోట్లు ఖర్చు పెట్టేసి నిర్మించిన ఈ సినిమా రిలీజ్ అయ్యి 2 రోజులు కూడా, 2 రోజులు కాదు, 24 గంటలు కూడా కాకముడిపే ఆ సినిమా అన్ని ఈ మధ్య కాలంలో చాలా సినిమాలు కనిపించే ఒక వెబ్సైట్ లో ఈరోజు పుష్ప 2 కనిపిస్తా ఉంది. నేను ఎందుకంటే ఉద్దేశపూర్వకంగానే ఆ వెబ్సైట్ గురించి చెప్పట్లేదు, ఎందుకంటే మళ్ళా ఈ వీడియో చూసి 10 మంది మళ్ళా అందులో ఆ ఛానల్ వెబ్సైట్ లో సినిమా చూడడం నాకు ఇష్టం లేదు. అందుకోసమే దాని పేరు చెప్పట్లేదు. అంటే 100 కోట్లు ఖర్చు పెట్టేసి ఇచ్చిన సినిమా కొన్ని గంటలు కూడా గడవకుండా ఉంటే ఎలా వచ్చింది ఇంటర్నెట్ లోకి? దీనికి ఖచ్చితంగా ఆ వెబ్సైట్ చేసిన ప్రయత్నం పొందుంటే ఖచ్చితంగా ఈ వెనకాల కుట్ర కూడా ఉండే అవకాశం ఉంది. లేకపోతే అటువంటి సినిమా, అన్ని కోట్లు ఖర్చుకున్న సినిమా కొన్ని గంటల్లోనే ఏ విధంగా ఈ వెబ్సైట్ లోకి వస్తుంది? ఏది ఏమైనా ఇది ఎంత దెబ్బతీస్తుంది, ఈ వీడియోలో ఈ వెబ్సైట్ లో వచ్చిన ఈ సినిమా వల్ల ఆదాయం పైన ఎంత ప్రభావం ఉంటుందో తెలియదు, కానీ ఖచ్చితంగా ఎంతో కొంత ప్రభావం అయితే ఉంటుంది. పుష్పాన్ని దెబ్బతీయడం కోసం అయితే కుట్ర జరిగిందని అందరూ భావిస్తున్న పరిస్థితి ఉంది. ఏదైనా రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారాలి. ప్రతి దాన్ని రాజకీయాలతో ముడిపెట్టి చూడడం అనేది మానేయాలి. అప్పుడే ఏ రకమైన అభివృద్ధి జరుగుతుంది. లేకపోతే ఈ రాష్ట్రంలో సినిమా రంగమే కాదు, ఏ పారిశ్రామికవేత్తలు ఉండరు, ఎవరు ఈ రాష్ట్రం మాకొద్దు మహాప్రభు అని పారిపోయే పరిస్థితి వస్తుంది. నమస్తే.